హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 424 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,311 పాయింట్స్న క్లోజ్ అయింది. నిఫ్టీ 50 117 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,795 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 48,981 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 677 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 50,486 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 400 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 20,385 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 5% పెరిగింది, ఎల్ఎన్టీ టెక్నాలజీ 4% పెరిగింది, నాల్కో 4% పెరిగింది, పీబీ ఫిన్టెక్ 3% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే సైంట్ 6% కరెక్ట్ అయింది, ఎంఎన్ఎం 5% కరెక్ట్ అయింది, గోద్రేజ్ ప్రాపర్టీస్ 4% కరెక్ట్ అయింది, బయోకాన్ 4% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే వరుసగా 4వ రోజు కూడా మార్కెట్ ఇండిసెస్ అనేవి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 424 పాయింట్స్ కరెక్ట్ అయితే నిఫ్టీ 117 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొత్త ఈవీ పాలసీ తేబోతుందన్న ప్రచారం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇంపోర్ట్ డ్యూటీని 110% నుంచి 15%కి తగ్గించాలని చూస్తుంది. సో ఏదైతే ఈవీలో అమెరికాలో టెస్లా కంపెనీ ఉందో సో దాన్ని ఇండియాకి ఆహ్వానించేదానికి ఈ కొత్త ఈవీ పాలసీని తీసుకురాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. సో దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ గురించి విధిస్తున్న నిబంధనల గురించి ఇన్వెస్టర్స్లో భయాలు కూడా మరో కారణమైంది. సో అలాగే ఫారెన్ ఫండ్స్ అనేవి తగ్గాయి. యుఎస్ టారిఫ్ల గురించి ఇన్వెస్టర్స్లో ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.